Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ వరకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మనకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడము, అదేవిధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం మనకు జూలై 1 నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంటే మనకు రేపటి నుండి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. రేపటి నుండి జూలై 7 వరకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఏదైతే ఆన్లైన్లో మనం అప్లోడ్ చేస్తామో వాటిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే చేయడం ఉన్నారు. దానికి సంబంధించి జూలై 4 నుండి జూలై 10 వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక వెబ్ ఆప్షన్స్ను చూజ్ చేసుకోవడానికి జూలై 8 నుండి జూలై 12 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే వెబ్ ఆప్షన్స్ను చూజ్ చేసుకున్నామో వాటిని ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవడానికి మనకు జూలై 13న అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక సీట్ అలాట్మెంట్ అనేది జూలై 16న చేయనున్నారు. ఫ్రెండ్స్, ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ మనకు జూలై 17 నుండి జూలై 22 వరకు చేసుకోవచ్చు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది. ఇక మనకు క్లాస్ వర్క్ అనేది జూలై 19 నుండి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు ఎంపీసీ స్ట్రీమ్ వరకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్. రేపటి నుండి దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు అనేది స్టార్ట్ కాబోతుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు రేపు ఇంకొక వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎంత ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనేది స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు, వాటికి సంబంధించి మనకు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు జూలై 6, 7, 8, 9, 10 తేదీల్లో ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయనున్నారు. ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా వెబ్ కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, అదేవిధంగా ఇంటర్ యొక్క మెమో, 10th యొక్క మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ మనకు 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇంకా అదేవిధంగా రెసిడెంట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారికి లోకల్ సర్టిఫికేట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు సర్టిఫికేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు రేపైతే మనకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏ విధంగా చెల్లించాలి అనేది ఇంకొక వీడియోలో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.